నగర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు, త్వరితగతిన స్టేడియం పూర్తి. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోండు శంకర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో ఫీల్డ్ విజిట్ పెట్టుకున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్కులు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో స్పెషల్గా ఒక 4 పార్క్స్ని ఐడెంటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు అందరూ కూడా కలిసి ఆ పార్క్ ఉన్న లొకేషన్స్లో స్థానికులందరితో కూడా మాట్లాడి పార్క్స్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇక్కడ కార్పొరేషన్లో మన గోనపాలెం, అలాగే హట్కో కాలనీ, ఈ అబ్దుల్ కలాం పార్క్, అలాగే ఆర్కే నగర్లో ఉన్న పార్క్, ఈ 4 పార్క్స్ కూడా ఐడెంటిఫై చేసి కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవ్వాలనంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలనంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొన్ని పార్కులు వాళ్ళకందరికీ, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పార్క్స్ అందుబాటులో ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన, ఆయన తాలూకా సంకల్పం. ఆ విజన్ని శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేయడానికి స్థానిక నాయకత్వంగా మేమందరం కూడా మా తరపున ఒక కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. అందులో మొట్టమొదట ఒక ఛాలెంజ్గా తీసుకొని శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్న కార్గిల్ పార్క్, ఏదైతే కార్గిల్లో భారతదేశం సాధించినటువంటి విజయాన్ని స్మరించుకుంటూ సన్మానించుకుంటూ ఆ రోజు చేసినటువంటి ఆ పార్కు చాలా డైలాబిటేటెడ్ కండిషన్లో ఉంటే దానికి సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుడా తరపున బ్రహ్మాండంగా పార్క్ని రీడెవలప్ కూడా మనం చేయడం జరిగింది. దాన్ని చేసిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎంతో ఆసక్తికరంగా, ఎంతో అప్రిసియేషన్తో పబ్లిక్ అందరూ కూడా దాన్ని మెచ్చుకున్నారు. సో అది ఏదైతే సక్సెస్ఫుల్గా ఒక పార్క్ని మనం రీడెవలప్ చేశామో దాన్ని మరింత 4 పార్కులు చేయాలన్న ఆలోచనతో ఈరోజు 4 పార్క్స్ని కూడా విజిట్ చేశాం. లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కోరుకున్న విధంగా, ఎందుకనంటే ప్రతిరోజు వాళ్ళే వాడుకుంటారు పార్క్ కాబట్టి వాళ్ళకి ఏ ఎమ్యూనిటీస్ కావాలి, ఏ ఫెసిలిటీస్ కావాలి, అవన్నీ కూడా వాళ్ళతో చర్చించి అవన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి, ముఖ్యంగా చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు ఈ పార్క్స్ కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటితో. ఇప్పుడు పార్క్స్ అని అంటే ఒక బెంచ్ మార్కు మనకి సిటీస్, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు అలాంటి దగ్గరికి వెళ్తే మనం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా ఫ్యామిలీస్ని మనం పార్క్స్కి గడుపు తీసుకొని వెళ్తాం, ఎంజాయ్ చేయాలని, ఆ పార్క్స్ ఆ అందాన్ని కూడా మనం చూడాలి. సో ఆ స్టాండర్డ్స్తో శ్రీకాకుళం కార్పొరేషన్లో కూడా పార్క్స్ తయారు చేయాలనేది మా తాలూకు ఆలోచన. దానికోసం ఏదైతే కార్గిల్ పార్క్ మాకు బ్రహ్మాండంగా ఒక సక్సెస్ఫుల్గా చేయించామో ఆ స్టాండర్డ్స్తో ఈ పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు మన శ్రీకాకుళంలో స్టేడియం ఎంతో కాలం నుంచి అది కంప్లీట్ చేయాలన్నటువంటి ఆతృతతో మరి గతంలో కూడా గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా వదిలేస్తే మళ్ళీ రీశాంక్షన్ చేయించి దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ శాంక్షన్ అన్నీ కూడా అప్రూవ్ చేయించి ఈరోజు పనిని కూడా వేగవంతం చేసాం. అది కూడా ఇన్స్పెక్ట్ చేసాం. వచ్చే 3 నెలల్లో ఆ పనులు కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి కోడి రామ్మూర్తి స్టేడియం పనులు కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో దానికి కూడా స్పెషల్ రివ్యూ, ఫీల్డ్ రివ్యూ కూడా ఈరోజు చేశాం. కాంట్రాక్టర్ని అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారుల్ని అందరినీ కూడా పిలిపించి కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా రివ్యూ చేసి ఎట్టి పరిస్థితుల్లో 3 మంత్స్లో ఆ వర్క్స్ కూడా ఫినిష్ చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కేవలం ఇది కంప్లీషన్ చేయడమే కాదు, క్వాలిటీతో కంప్లీట్ చేయాలి. అలాగే పబ్లిక్కి ఏ రకంగానైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కోరుకుంటున్నారో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా పొందుపరిచే విధంగా చేయాలి. ఈ ఆలోచనతో ఈ శ్రీకాకుళం కార్పొరేషన్ని అన్ని విధాలుగా సర్వసుందరంగా తయారు చేయాలనేటువంటి మా తాలూకా కర్తవ్యం ఏదైతే ఉందో దాంట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా పబ్లిక్ తాలూకా సపోర్ట్తో ముందుకు నడవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పబ్లిక్ కోరుకునే విధంగా, పబ్లిక్ని మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. ప్రతి పార్క్కి కూడా ఇది ప్రత్యేకంగా CSR యాక్టివిటీ నుంచి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి CSR యాక్టివిటీ ద్వారా నిధులు తీసుకొని వచ్చి ప్రతి పార్క్కి సుమారు 55 to 60 lakhs ఖర్చు పెట్టి ఎక్కడెక్కడైతే పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ మంచి స్టాండర్డ్స్తో ఈ పార్క్ని రీడెవలప్ చేసే విధంగా ఈ 4 పార్కులు తీసుకుంటే సుమారు 2.2 నుంచి 2.3 crores ఖర్చు పెట్టి పార్క్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేస్తాం. అలాగే మనకి ఏదైతే స్టేడియం ఉందో స్టేడియంకి మనం కొత్తగా వచ్చినటువంటి వర్క్స్ ఓవరాల్గా ఒక 9.6 crores అంతా కూడా పూర్తిగా శాంక్షన్ చేయించి
అక్కడ ఇండోర్ స్టేడియంకి సంబంధించినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో దానికి కూడా సంపూర్ణంగా బడ్జెట్ కూడా తీసుకొని వచ్చాం. రేపు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత శాప్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మరొక 2.6 crores ఖర్చు పెట్టి దాంట్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొని వస్తాం. కానీ ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇండోర్ స్టేడియంకి కావాల్సినటువంటి బడ్జెట్ అంతా కూడా పొందుపరిచాం కాబట్టి ఆ స్టేడియం వర్క్స్లో కూడా ఇంకెక్కడ డిలే లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు నడిపించాలనేది మా ఆలోచన. దానికోసం ఆ రివ్యూ కూడా ఈరోజు సార్ దీంట్లో పట్టణాలకు ఎక్కడికి ఇంకా పట్టణాలకు ఏది లేనటువంటి అవకాశం అనుకుంది నాగావళి రివర్. అది ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తీసుకుని డేఎన్ఎస్ ఫ్లైఓవర్ కావచ్చు, అదే బ్రిడ్జ్ కావచ్చు, ఆ సెవెన్ రోడ్ దగ్గర కావచ్చు, ఫుట్పాత్ల మీద సాయంత్రం నుంచి కూర్చోండి ఘాటు లాగా నిర్మాణం చేపట్టడం, లేకపోతే దాన్ని ఒక పార్క్ అట్మాస్ఫియర్ తీసుకురావడం వస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. తప్పకుండా ఆ ఫీడ్బ్యాక్ మా వరకు కూడా వచ్చింది. ముఖ్యంగా మన శ్రీకాకుళంకి ఇది ఒక అడ్వాంటేజ్. పెద్ద పెద్ద నగరాలు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే అభివృద్ధి చెందుతున్నటువంటి నాగరికత ఎక్కడుందనంటే నది పక్కనే ఉంటుంది. అలాంటిది మనకి శ్రీకాకుళం నాగావళి నది పక్కన ఉండడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టం. కానీ సంపూర్ణంగా మనం వినియోగించుకోలేకపోయాం. నాగావళి నదిని, ఆ నది ఒడ్డుని మనం బ్యూటిఫికేషన్ చేసుకొని మన నదితో పాటు మన సిటీతో పాటు కలుపుకుంటే ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ కానీ లేకపోతే పబ్లిక్ కోసం ఈ పార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉండేది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ శ్రీకాకుళం చరిత్రలో మొట్టమొదటిసారి ఒక 1 kilometer స్ట్రెచ్ని రివర్ పక్కనే డెవలప్మెంట్ కోసం తీసుకొని వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ని కలెక్టర్ గారు అలా ముఖ్యంగా జేసీ గారు కూడా అప్పచెప్పి ఇందులో ఎమ్మెల్యే గారు కూడా చాలా సూచనలు చేశారు. నది పక్కనే మనం రోడ్డు డెవలప్ చేసుకుంటూ వాకింగ్ ట్రాక్ కూడా డెవలప్ చేసుకుంటూ ఇంకా అదనంగా పార్క్స్ కోసం స్పాట్స్ కూడా డెవలప్ చేయాలనేది ఒక పైలట్ ప్రాజెక్ట్, ఒక మోడల్ కింద ఒక 1 kilometerని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఒక 1 monthలో సర్వే కూడా ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. సర్వే కూడా అయిపోయిన తర్వాత ఒక 1 monthలో వర్క్ స్టార్ట్ చేసి ఒక 6 months టైంలో ఒక 1 kilometer స్ట్రెచ్ని రివర్ డెవలప్మెంట్ కింద చేస్తే ఏదైతే ఒత్తిడి ఇప్పుడు కేవలం బ్రిడ్జెస్ మీద అదంతా కూడా జరుగుతుందో దాన్ని కూడా మనం కొంచెం ఈజ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకో ప్లాన్ కూడా ఉంది. శ్రీకాకుళంకి సుమారు 9 kilometerలో మనకి బీచ్ కూడా ఉంది. కానీ ఇప్పుడు బీచ్కి వెళ్ళాలనంటే చాలా కష్టంగా ఉంటుంది. సింగిల్ లేన్ రోడ్డు ఉంది, మధ్య మధ్యలో చాలా విలేజెస్ ఉండడం, దాని మీద సింగిల్ రోడ్డు మీద చాలా ట్రాఫిక్ కూడా ఉండడం, దీనివల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనం బ్రహ్మాండంగా ఒక బీచ్ రోడ్డు కూడా తయారు చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నాం. సర్వే కూడా చేసాం. ఈ 9 kilometerల వరకు ఉన్నటువంటి స్ట్రెచ్ని నాగావళి నది పక్క నుంచే, అంటే ఆల్రెడీ ఉన్న రోడ్డు కాకుండా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఒకటి ఎస్టాబ్లిష్ చేసి డబుల్ రోడ్డుగా దాన్ని మనం వెడల్పుగా మనం ఆ రోడ్డుని ఎస్టాబ్లిష్ చేసుకుంటే డైరెక్ట్గా శ్రీకాకుళం టౌన్ నుంచి మన బీచ్ వరకు మంచి బ్రహ్మాండమైన కనెక్టివిటీ వస్తుంది. ఈరోజు టౌన్లో అందరూ కూడా బీచ్ కావాలనంటే ఇంత దగ్గరలో బీచ్ ఉన్నా వైజాగ్ వెళ్తున్నారు కొంతమంది, లేకపోతే నది దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఇందాక చెప్పినట్టు బ్రిడ్జ్ మీద నిల్చుంటున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రేపు వస్తున్న కాలంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 నెలల్లో ఏ రకంగా డెవలప్ చేశామనేది ప్రతి ఒక్క వర్డ్ కూడా నేను కౌంటర్ చేస్తాను. వేరేగా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం. సార్ సుడా నిధులు వాడుతున్నారు కానీ మాకెవరిని పిలవట్లేదని చెప్పి జనసేన వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. మనం ఇదవుతుంది, మాకెవరిని పిలుపు రావట్లేదని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? మేము అందరం మాట్లాడుకున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. మేమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం, అందరం కూడా చర్చించుకొని ఏ ఇబ్బందులు లేకుండా మేము ముందు మీరు చెప్పండి. సైట్లు ఎక్కడున్నాయో ఇదే అవకాశం నేను చెప్తున్నాను. లోకల్ ఎంపీగా, మినిస్టర్గా చెప్తున్నాను. పబ్లిక్ తాలూకా సపోర్ట్ తీసుకొని మీరు ఆ రిజర్వ్ సైట్స్ మాకు చెప్పండి. అది బ్రహ్మాండంగా పార్క్స్గా తయారు చేసే బాధ్యత నాది. ఎందుకనంటే ఈరోజు మనం అది ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే టౌన్ కూడా అంచెలంచెలుగా పెరుగుతుంది, అర్బనైజేషన్ అవుతుంది, ల్యాండ్ మీద ఒత్తిడి పెరుగుతుంటుంది. ఈరోజు మనం ఈ గ్రీన్ స్పేసెస్ కానీ కాపాడుకోకపోతే రేపు పార్క్ తిరగడానికి కూడా ఎక్కడ స్పేస్ ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. అందుకే నేను ఓపెన్గానే పిలిపిస్తున్నాను, పబ్లిక్ కూడా చెప్తున్నాను. ఎక్కడైనా పార్క్స్ డెవలప్ చేయాలనంటే మేము దానికి సపోర్టివ్గా ఉన్నాం. పార్క్స్ బ్రహ్మాండంగా తయారు చేయాలి మన శ్రీకాకుళంలో. కేవలం శ్రీకాకుళమే కాదు, ఇచ్చాపురం, పలాస, ఆంధ్రవలస ఆ మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క పార్క్ని ఎంచుకొని అక్కడ కూడా డెవలప్ చేస్తున్నాం. రిజర్వ్ సైట్స్ ఎక్కడున్నా మా దృష్టిలో పెట్టండి. మా తరఫున ఫుల్ సపోర్ట్ చేసి పార్క్స్ డెవలప్ చేస్తాం.
ఆక్యుపేషన్స్ కూడా మేము చాలా దగ్గర అబ్జర్వ్ చేసాం. ఆక్యుపేషన్స్ అవన్నీ కావాలనంటే లోకల్గా కూడా సపోర్ట్ చేయాలి, మీడియా సపోర్ట్ చేయాలి, అధికారులు అందరినీ కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తా అంటే మాకేం ఇబ్బంది లేదు. ఆక్యుపేషన్స్ని అది అల్టిమేట్గా పబ్లిక్ యూస్కి మనం పెట్టాలి. సపరేట్ దాని మీద చెప్తాను రేపు